ఇదిగో బ్యాంక్ బుక్ కూడా తెచ్చాం. ఏటీఎంలో అమౌంట్ రాకపోతే బ్యాంక్ బుక్లో తీద్దామని, కానీ బ్యాంక్ సెలవు అయిపోయింది. గైస్ ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగో పైన చూడండి, లైట్ వెలుగుతుంది. టైం 9:30 అవుతుంది, అయినా సరే క్లౌడ్ అంతా చూసారా, చీకటిగా ఉంది. ఇంకా లైట్ అయితే వెలుగు ఉంది, ఆఫ్ చేయలేదు. ఈరోజైతే క్లైమేట్ అంతా కూల్గా ఉంది. అండ్ నిన్న నైట్ నుంచి వర్షం పడుతుంది, ఫుల్ గాలి కూడా వేస్తుంది. ఇక్కడ చూసారా, నేను వాటర్ పడుతున్నాను ఇక్కడ. అండ్ ఈ వాటర్ ఏమో దీనికి ఇంటికి తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారా, ఫుల్గా వాటర్. మా ఈద్ రోడ్ అంతా తడిచిపోయింది. ఇది మా గార్డెన్. నేనైతే బాగా తడిచిపోయాను. ఇక వాటర్ పైనుంచి పడుతుంది, అదే టైంలో వాటర్ పట్టాలి. నేను ఒక్కడనే కాదు, మా ఇదిలో వాళ్ళందరూ చూడండి అదే పరిస్థితి. ఎంత వర్షం అయినా సరే వాటర్ వచ్చింది అనుకో, వాటర్ మోయడం తప్పదు. ఎందుకంటే ఈ వాటరే మనకు ఇంట్లో యూజ్ చేయడానికి అవుతారు, వేరే వాటర్ రాదు, బోరు అలాంటివి ఏం లేదు. గాయస్ వర్షాకాలంలో కూడా అంత వర్షం పడదు, అంతలా వర్షం పడుతుంది, తుఫాన్ టైపు. అండ్ మా ఇల్లు అయితే ఎగిరిపోయింది అనుకున్నాను. మా ఇల్లు గడ్డిల్లు కాబట్టి ఎగిరిపోయింది అనుకున్నాను. లక్కీ ఛాన్స్ ఇంకా ఎగరలేదు. ఏట్రా, ఈరోజు 1వ తారీఖు కదా, మరి మా అమ్మమ్మ కోసం పింఛన్ ఇస్తున్నారు రమ్మని వాళ్ళు పిలిచారంట. మేము ఇక్కడ లేదు, వెళ్ళిపోయి ఉంటారేమో. పదండి, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. కూర్చోండి చల్లగా. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చుంటాను. అన్న డ్రాయింగ్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి, ఇదంతా అన్ని మెటీరియల్స్ ఇక్కడే ఉంటుంది. దీంట్లో ఏ డ్రాయింగ్ వేసానది మీకు చూపిస్తాను. కొన్ని అవుట్లైన్స్ అనేది నేను వేసాను, చూద్దాం. గాయస్ ఇది గ్లాస్, ఇది అవుట్లైన్ వేసాను, ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, మీరు కొంచెం చెక్ చేయండి. అండ్ మాస్క్ వేసుకున్న ఒక లేడీ, ఇది కోకోకోలా బాటిల్ ఇది. అండ్ దీని షాడో ఇక్కడ. అండ్ ఇది బల్బు, అండ్ బల్బు యొక్క షాడో. అండ్ పంజాబ్ యొక్క ఫేమస్ పర్సనాలిటీ ఇతను వేశాను. అండ్ బెంగాల్ మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు డ్రాయింగ్ ఇది అవుట్లైన్. అండ్ బాపూజీ మహాత్మా గాంధీ గారు, పుష్ప 2 హీరోయిన్. ఇంతే అయిపోయింది. యార్తే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావా? పానీయా, వాటర్తో నేట్ చేస్తావు మరి? ఇది కూర, ఇది తొరకరి కూర. సరే చేసుకో. గాయస్ ఎండ అయితే విపరీతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ నేను బయటకు వచ్చి వాటర్ పట్టేటప్పుడైతే ఎండలేదు. ఇప్పుడు చూసారా, ఫేస్ మీద అంతా ఎండ పడుతుంది. అప్పుడెప్పుడో ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడే బయటికి రావడం. దగ్గర 10:30 అవుతుంది. తక్కువ ఫోన్ కోర్లు మీ గాయస్ ఇక్కడ ఎండ ఎలా ఉందంటే డైరెక్ట్ గా వచ్చి ఫేస్ మీద పడుతుంది. జనరల్ గా అయితే ఎండ ఫాగ్ టైప్ వస్తుంది, అది కెమెరాకి అంత క్యాప్చర్ రాదు. కానీ ఈ ఎండ ఏమో డైరెక్ట్ గా ఫేస్ మీద పడడం వల్ల డీటెయిల్స్ అనేది బాగా కనిపిస్తుంది. నాకు అది బాగా నచ్చింది. వర్షం పడిన తర్వాత ఎండ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రజెంట్ మా పునర్వి వచ్చింది. పునర్వి డ్రెస్ బాగుంది. అరే వెళ్ళిపోయమ్మా, చెప్పురా, వెళ్ళిపోయమ్మా, వెళ్ళమ్మా. గాయస్ చూసారా ట్రాఫిక్ ఇదంతా,
అండ్ ఇక్కడ బురదగా ఉంది. అవతల వైపు రోడ్డు వేసారు కానీ తీయలేదు అది. గాయస్ మార్నింగ్ మాకైతే పక్క పడిపోయింది. ఈరోజు మే 1 కదా, ఇగో సెలవు. బ్యాంకింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ప్రెజెంట్ అయితే ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇక్కడ అమౌంట్ తీయాలి, వస్తుందో తెలియదు అంత అమౌంట్. ఎంత దూరం వచ్చినందుకు వేస్ట్ అయిపోయింది. లెట్స్ ట్రై, ఇంకో ఛాన్స్ ఉంది కదా, ట్రై చేద్దాం. ఇదిగో బ్యాంక్ బుక్ కూడా తెచ్చాం. ఏటీఎంలో అమౌంట్ రాకపోతే బ్యాంక్ బుక్లో తీద్దామని, కానీ బ్యాంక్ సెలవు అయిపోయింది. ఇది ఇక్కడ పెట్టేసి ఏటీఎంలో చూద్దాం. తీరా బ్యాంక్లో ఎలా డబ్బులు తీయాలి అనేది వ్లాగ్ ఈరోజు. ఫస్ట్ ఇలా పెట్టాలి, పెట్టిన తర్వాత స్క్రీన్లో కొన్ని కనిపిస్తాయి, కొంచెం సేపు వెయిట్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్ నొక్కాలి. తర్వాత విత్డ్రాలా, ఓకే విత్డ్రాల్ తీసుకోవాలి. ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇక్కడ కొట్టాలి. ఎంత అమౌంట్? 80 రాదురా. 40,000 ఎస్ఎన్ కొట్టాలి. పిన్ కోడ్ 944078. 4 ఉంటాయి. అన్ని పిన్ కోడ్లు ఉండవు. పిన్ కోడ్ తప్పు. వచ్చేసింది ఏటీఎం. అయితే మనం ఏటీఎం టూర్ ఇద్దాం. అసలు ఏటీఎంలో, ఎస్బీఐ ఏటీఎంలో ఏమేమి ఉంటాయి, ఎన్ని కెమెరాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. అక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి సీసీ కెమెరా ఒకటి, ఇక్కడ బాక్స్, ఇక్కడ డిపాజిట్ చేసింది, ఇది విత్డ్రాల్ చేసింది. అండ్ 2 ఏసీలు. ఇక్కడ రవి వేరే వాళ్ళకి ఫోన్పే చేశాడు, వాళ్ళు అమౌంట్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కెమెరా, ఇక్కడ సెక్యూరిటీ లాక్ అంటే సిస్టమ్ వీళ్ళ యొక్క నెట్వర్క్ అంతా ఈ లోపల ఉంటుంది. గైస్ ఇది చిన్న ఏటీఎం. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఉంటుంది. అండ్ కింద టైల్స్ కూడా వేశారు, డస్ట్బిన్. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, గ్లాస్ డోర్. ప్రజెంట్ అయితే ఏసీ ఏం ఆన్ చేయలేదు. కోడొమ్మల్లో ఉండే ఏటీఎం, స్టేట్ బ్యాంక్ ఏటీఎం టూర్. ఏటీఎంలో టూర్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఏమైనా వర్క్లు ఉంటే వర్క్ చేస్తాను. ఇగో రవి బండి స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడైతే టీ షర్ట్ కానీ, షర్ట్ కానీ, ప్యాంట్ కానీ ఏదైనా తీసుకోవడానికి వచ్చాను. రవి షర్ట్ తీసుకుందాం, ఈ షర్ట్ తీసుకుందాం, ఇది తీసుకుందాం, ఇది వద్దా? మెరూన్ ఆల్రెడీ నా టీ షర్ట్ ఉందిరా. గైస్ ఫైనల్లీ నేను మెరూన్ కలర్ అండ్ టీ షర్ట్ అండ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. మొత్తం 3. బిల్ ఎంత వేస్తారో తెలియదు. గాయస్ ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది. ఏదో బట్టలు కొన్నాను, 1000 రూపీస్ అయ్యింది. ఆ క్లాస్ ఉంది. ఇంటికి వెళ్ళేమని తినాలి. చలో గాయస్ ఇప్పుడైతే ఊరికి వచ్చేసాను. నేనైతే ఇక్కడ ఫంక్షన్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఇగో రవి వెళ్ళిపోతున్నాడు. హాయ్. బిర్యానీ, పెరుగు అండ్ ఆలూ కర్రీ, ఇదేదో పకోడీ అండ్ స్వీట్లు 2. ఈరోజు మెనూ ఇది. గాయస్ భోజనం చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. గురు బాయ్. గాయస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మా ఇల్లు. అండ్ ఇప్పుడైతే కొంచెం పడుకుంటాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే బాగా నిద్రపోయాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా మారిపోయింది. నిన్న నైట్ నుంచి ఫుల్ వర్షం కదా, మా ఇల్లు అయితే బాగా కారిపోయింది. ఆ వాటర్ తోడుకుంటూ అవతల వేసేటప్పుడే సరిపోయింది. అండ్ ఇప్పుడు క్లైమేట్ చూసారా, మబ్బులుగా ఉన్నాయి. అండ్ అది మా క్రికెట్ గ్రౌండ్. విలేజ్లో టైం పాస్ ఏముండదు, క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళడం ఈవినింగ్ టైము, దాని తర్వాత ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేయడం, ఇంతేని విలేజ్లో. సిటీలో అయితే చాలా షాప్స్ ఉంటాయి అండ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి, తిరగడానికి ఈజీగా ఉంటుంది, ఎంజాయ్ టైం పాస్ అవుతుంది. అండ్ మా విలేజ్ సైడ్ అయితే ఒక్కటే టైం పాస్
ఈవినింగ్ అయితే ఏదైనా స్పోర్ట్ ఆడాలి. మళ్ళీ ఈరోజు నైట్ వర్షం అయితే పడేటట్టు ఉంది బాగా. 3 days నుంచి, అంటే ఇది 3rd day అనమాట. ఆల్రెడీ అందరు వచ్చారు, టీమ్ వేసారేమో. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, చూడండి మేఘాలు, మొత్తం మేఘాలు ఉన్నాయి. చల్లని గాలి వస్తుంది, గాలి వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఫుల్గా గాలి అయితే వస్తుంది. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. 6 overs మేము ఆడేసాం, వాళ్ళకి 1 over వేసాం. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. బయట కాకులు చూడండి గాయ్స్, కాకులు చూడండి. అక్కడ గాలి, అక్కడ గాలి చూడండి రోడ్డు మీద. నేను ఇక్కడ ఆవు చూడండి. పరిగెత్తు 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 పరిగెత్తు. గైస్ ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోదా గైస్? ఇప్పుడే కాదు, 3 days నుంచి. ఇప్పుడు టైం అంతా అవ్వలేదు, 4:30 అయింది. 4:30కే స్టార్ట్ అయిపోతుంది వర్షం. నైట్ 8 o'clock 9 o'clock వరకు వర్షం పడుతూనే ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 4 అయితే మళ్ళీ మార్నింగ్ 4కి అయితే వర్షం పడుతుంది. వెరీ ఎక్సైటెడ్. అందరూ వెళ్ళిపోతాం.